ఇప్పుడే రెండో ప్రోమో వచ్చింది. ఆ ప్రోమో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, చూడకపోయినా కూడా అర్థమయ్యేటట్టుగా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రోమో మీరు చూసి ఎరా ఫైర్ లేదు కదరా ఉడాల్ అని అనుకోవచ్చు, కానీ ఫైర్ కొంచెం తక్కువైనప్పటికీ మ్యాటర్ మాత్రం ఎక్కువ ఉంది. మనం చెప్పుకోవాల్సింది, చేసుకోవాల్సింది చాలా విషయాలకి క్లారిటీ, చాలా సిచ్యువేషన్స్కి క్లీన్ చిట్ వచ్చిన ప్రోమో అన్న ఫీలింగ్ వచ్చింది. లిటరల్గా కళ్యాణ్ మీద పడ్డ నిందలు ఏదైతే ఉన్నాయో ఆ నిందల్లో బిగ్గెస్ట్ నింద ఏదైతే ఉందో ప్రూఫ్లెస్ నింద ఒకటి పడింది చూసారా, ఆ ప్రూఫ్లెస్ నిందకి ఈరోజు క్లీన్ చిట్ వచ్చింది. బిగ్ బాస్ టీంకి కూడా ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. వాళ్ళకి తెలియకపోయినా ఆ నిందని డైరెక్ట్గా జనాల్లోకి వదిలిన విధానం ఏదైతే ఉందో అది వరస్ట్. ఈరోజు క్లారిటీ వచ్చింది, దాని గురించి కూడా మాట్లాడదాం. దాంతోపాటుగా ప్రోమోలో ఏమేమి జరిగింది, ఎక్కడెక్కడ కథలు జరిగాయి, డెమాన్ పవన్ ఏదో ఒకటి స్వామి ప్రస్తుతానికి నోరు తెరిచి సీరియస్ మోడ్లోకి వచ్చాడు. ఆ నాగ్ సార్ కూడా డెమాన్ పవన్ బాగా అప్రిషియేట్ చేశారంట. అది గొప్ప విషయం, హ్యాపీయెస్ట్ థింగ్. ఎందుకంటే డెమాన్ పవన్ ఈజ్ ప్లేయింగ్ వెరీ 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 గుడ్ అండ్ బిహేవియర్ పరంగా కూడా గుడ్, ఎవరితో ఎక్కువ తక్కువ మాట్లాడలే, అంతా గుడ్. కానీ ఆ పులిహోర యాంగిల్ ఏదైతే ఉందో దానివల్లే నెగిటివిటీ పెరుగుతుంది తప్పించి అతని దగ్గర నెగిటివ్గా చెప్పుకోవడానికి ఏమీ లేదు. తన గురించి చెప్తాం, ప్రోమో గురించి చెప్తాం, అన్ని గురించి చెప్తాం. ఫస్ట్ లైక్ కొట్టమో, లైక్ కొట్టండి. 15,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాన్ స్టాప్గా దుమ్ము దులిపేసి వదిలేద్దాం. చాలా వాటికి క్లారిటీ ఇస్తాం. ఫస్ట్ వచ్చేసరికి ప్రోమో ప్రకారం ట్యాక్స్ ఉన్నాయి బోర్డు మీద. ఆ ట్యాక్స్ ఏమేమి ఉన్నాయి చూడండి: ఈగోయిస్టిక్, నో స్ట్రాటజీ, అటెన్షన్ సీకరు, కన్ఫ్యూజ్డ్, డర్టీ, ఫ్లిప్పరు, ఫేక్ బాండ్స్, ఇన్విజిబుల్, యూజ్లెస్, ఆరగెంట్, బోరింగ్, మ్యానిపులేటర్, విక్టిమ్ కార్డు, రకరకాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ అందరికి సెట్ అయ్యేటట్టుగా, అందరికీ ఉపయోగపడేటట్టుగా ఇచ్చి పెట్టాడు. ఇప్పుడు నేను ఒక వేరే ప్రమోషన్ చేయాలి, ఈరోజు టార్చర్ అయిపోయింది. వాళ్ళ నుంచి మెసేజ్లు, ఫోన్లు, ట్యాక్స్ ఇవ్వాలి, అదే ప్రోమో. ఎలా లాగారంటే ఫస్ట్ ట్యాక్స్ ఇచ్చేటప్పుడే ట్యాక్స్కి రిలేట్ అయి ఉండి సిచ్యువేషన్స్ ఏమన్నా గొడవలు ఆల్రెడీ హౌస్లో ఉంటే ఈ ట్యాక్స్ ఇచ్చేటప్పుడే కవర్ చేశారు నాకు సార్. బాగుంది, ఎందుకంటే నార్మల్గా ఒక ఇష్యూ మీద ప్రతి దాని మీద సపరేట్గా మాట్లాడుకున్నా ఆ ట్యాక్స్ ఇచ్చేటప్పుడే చెప్తారు కదా, అది ఈ ఇష్యూ మీద అని. ఆ ఇష్యూ రిలేటెడ్గా వీక్లో ఎవరిని లేపినా కూడా ఆ ఇష్యూలు ఇద్దరిని అడగడం, ఏం జరిగింది ఈరోజు, ఈ వారం నీ తప్పులేంటి నా తప్పులేంటి అనేసి అడిగింది కవర్ అయిపోద్ది, రెండు ఒకేసారి. నెక్స్ట్ వచ్చరికి రమ్య ఫస్ట్ వచ్చేసరికి ఆవిడ ఇచ్చారయ్యా ట్యాగ్ ఇచ్చారు, ఎవరికి, మాధురి గారికి ఫేక్ బాండ్స్ అని ఇచ్చారు. సూపర్ అంతే, ఆల్మోస్ట్ ఇచ్చి పడేసిందని చెప్పొచ్చు. రమ్య ప్రీ ఎగ్జిస్టెన్స్ నెగిటివిటీ ఉంది, కానీ ఒక టాస్క్ పరంగా కానీ ఆవిడకి కట్అవుట్ చూసినా, ఆవిడ నామినేషన్లో తనుజ గారితో మాట్లాడింది చూసినా కొన్ని పాయింట్స్ వ్యాలిడ్ ఉన్నాయి. అండ్ ఒక స్ట్రాటజీతోనే వచ్చారు. ఆవిడ ఏదో భయపడేసి ఫేక్ గేమ్ ఆడదాం, సేఫ్ గేమ్ ఆడదాం అన్న సిచ్యువేషన్స్లో అయితే రాలేదు అమ్మాయి. ఆ అమ్మాయికి ప్రీ ఎగ్జిస్టెన్స్ నెగిటివిటీ కానీ లేకపోయినట్టే మినిమం చాలా వారాలు ఉండాల్సిన కంటెస్టెంట్ అనేది నా ఫీలింగ్. ఎందుకంటే సేఫ్గా ఏదో చేయాలా, భయపడేసి ఆడదాము, వాళ్ళకి భయపడదాం వీళ్ళకి భయపడదాం అనే బిహేవియర్ అయితే కాదు. దూసుకొని వెళ్ళిపోదాం, కట్టెకు ఏదైతే అది అయిందన్న ఫీలింగ్లో ఉంది అమ్మాయి. ఈ రోజు కూడా పాయింట్ చాలా బాగా మాట్లాడింది. ఫేక్ బాండ్స్ అని మాధురి గారికి ఏదైతే ఇచ్చిందో జనాలు అందరూ ఫీల్ అవుతున్న మాట, అండ్ ఈవెన్ తనూజ గారు కూడా ఫీల్ అవుతున్న మాట. అది తనూజ గారు ఫీల్ అవుతూ కూడా ఆవిడతో ఉన్నారంటే అది ఎంత ఫేక్ బాండ్ అంటే, నాకు తెలిసి బిగ్ బాస్ తెలుగు చరిత్రలో నేను చూసిన బాండ్స్లో కల్లా ఫేకెస్ట్ బాండ్ ఇది, నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. అది ఈవెన్ తనూజ గారికి తెలిసి కూడా ఉంటున్నారు అనేది లైవ్ చూసే నాలాంటి వాడికి తెలిసిపోద్ది. లైవ్లో బొచ్చెడు సార్లు భరణి గారితో కూడా అన్నారు, నాన్న ఆవిడే కదా నాన్న బాండ్స్ వద్దనేసి ఇప్పుడు నన్ను మమ్మీ అని అడిగి తెలుస్తుంది, అదేంటి నాన్న అది ఫేక్ బాండ్ కదా, అదేం బాండ్ నాన్న అట్లా పెట్టుకుంటారు నాన్న అనేసి భరణి గారు ఉన్నప్పుడు భరణి గారితో కూడా తనూజ గారు చెప్పారు. చెప్పినప్పుడు ఆవిడే చేస్తూ ఫేక్ బాండ్స్, కిస్సులు, ఆ తర్వాత సరికి ఏడవద్దు. నైట్ చూడండి అసలు ఎంత కామెడీ వ్యవహారమైనది. నైటు కళ్యాణ్ చిన్నపిల్లాడు, కళ్యాణ్ బయట చూస్తే నవ్వుతారు, ఛీ ఏడుస్తున్నావు అనేసి కట్ చేస్తే ఆవిడకి పగలబడి ఏడ్చేసి ముద్దులు పెడుతున్నారు. ఏందది ఏడేమో చీ అని, అక్కడ చీ కాదా అక్కడ ఏడుస్తున్నారు మాధురి గారు. సో అదొకటి. దాంతోపాటుగా ఈవిడ నానా అంటుందనేసి ఎగతాళిగా ఈవిడనే దివ్య గారి ముఖాన్ని పెట్టి ఆవిడ అన్నారు ఇండైరెక్ట్గా, బాండ్స్ పెట్టుకున్నట్టుకు వచ్చారా, ఇక్కడ బాండ్స్ పెట్టుకున్నట్టు రాలేదనేసి మాధురి గారు దివ్య గారిని అన్నారు. ఇన్ని అన్న తర్వాత కూడా మాధురి గారు తనుజ గారితో ఉంటున్నారంటే వన్ అండ్ ఓన్లీ రీజన్, అండ్ తనుజ గారితో ఉండడానికి రీజన్ కూడా ఈవిడ ఒకసారి ఆ కన్ఫెషన్ రూమ్లో, ఒకసారి కర్టన్ రూమ్లో రమ్య అండ్ ఆయేషా గారు లైవ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమంటారంటే నేను ఆవిడతోనే ఉంటారు, ఆవిడతో ఉంటే నాకు యూజ్ అవుద్ది అనే సెన్స్లో ఏదన్నారు, ఆల్మోస్ట్ మీనింగ్ వచ్చేటట్టుగా అన్నట్టు చెప్తారు. పర్టికులర్గా మనకి అది వీడేమన్నారు చూపిలా, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మాధురి గారు ఇలా అన్నారు, తనుజతో ఉంటేనే నాకు మంచిది అన్నట్టుగా. సో అందుకు క్యాలిక్యులేటెడ్ మూవీ, అది క్లియర్గా తెలిసిపోతుంది. ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు బయట, సో అది చూసేసి వచ్చారు కాబట్టి ఆవిడ బాగుంటున్నారు. అంతకుమించి అదే ఫేక్ బాండ్ అని ఈవిడ ఏదైతే ట్యాగ్ ఇచ్చారో
1000% రైట్. నా ఫీలింగ్ కూడా అది, మీ ఫీలింగ్ అదో కాదో చెప్పాలి. తనూజ గారి సైడ్ నుంచి కూడా ఫేక్ బాండ్ అది. ఆవిడ ఓన్లీ మాధురి గారు తప్ప ఒకటే కాదు, తనూజ గారు ఆవిడ నోరుకి ఆవిడకి ఫైట్ చేసే ఇది ఆవిడ స్ట్రాంగ్గా మాట్లాడతారని దానికి పోలేక భయపడేసి వెళ్ళిపోయారు. అది కూడా ఫేక్ బాండ్, ఎడదిరిగి ఫేక్ బాండే. అది ఎంత స్ట్రాటజీ అయినా బాగా చెప్పారు. సార్ ఫస్ట్లో బాండ్స్లోకి వెళ్ళనన్నారు సార్, కానీ ఇప్పుడు అదే బాండ్స్లోకి వెళ్ళారు సార్, అది నాకు ఫేక్గా ఉందన్న మాట రమ్య గారు సూపర్, పక్కన పెడదాం. నెక్స్ట్ నాకు సార్ ఏమన్నారంటే, మనసు మార్చుకొని ఉండొచ్చుగా. సరే మనసు మార్చుకొని ఉన్నా కూడా ఈవిడికి ఆల్రెడీ మనసు చెప్పారు కాబట్టి బాండ్స్ వద్దని ఈవిడ ట్యాగ్ ఇవ్వడంలో తప్పేం లేదు. మనసు మార్చుకోవడానికి ఏముంది, మనసు మార్చుకొని ఉండొచ్చులే నాకు సార్ అన్నట్టుగా, అదేం పెద్ద తప్పేం కాదు. ఫస్ట్ ఉన్న దాని మీద ఉండాలని లేదు, కానీ వీళ్ళు జడ్జి చేస్తారుగా. ఫస్ట్ చెప్పిన మాట ఏంటి నువ్వు చేస్తే అని. ఇప్పుడు ఆవిడ నేను మనసు మార్చుకున్నా అంటే ఆవిడ కూడా ఆర్గ్యుమెంట్ రైట్ అవుతుంది, మనం ఏం చేయలేం. నెక్స్ట్ నాకైతే అలా అనిపించింది సార్. నాకు సార్ పోనీ మాధురి గారితో డిస్కస్ చేసావా ఈ విషయం అంటే చేయలేదు సార్ అంటే నువ్వు కూడా మారిపోయావు అంటే మారిపోక ఏముంది, ఆవిడ గొడవ వేసుకున్నారు, ఆవిడ ఈ టీంలో కలిసిపోకపోతే టీంలో యాడ్ చేసుకోలేకపోయేసరికి హట్ అయిపోయి ఆ తర్వాత వచ్చేసరికి టీంలో నువ్వు యాడ్ చేసుకోలేదు సాయనే కలుపుకున్నావు గొడవ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి వాళ్ళకి దూరం పెరిగింది. ఆ దూరం పెరిగిన తర్వాత తనూజ గారికి దగ్గరైంది. తనూజ గారు అంటే రమ్యకి పడట్లేదు. మధ్యలో వెళ్ళి కూడా మాధురితో మాట్లాడారు, ఏంటి నువ్వు కలవవా అంటే నాకు తనూజ గారే ఇష్టం అన్నట్టు చెప్పిన తర్వాత నేను కిచెన్ దగ్గర గొడవైంది. సో ఓవరాల్ ఈవిడే ట్రై చేశారు, బట్ ఆవిడ కలవడానికి లేదు, వదిలేశారు ఆవిడ కూడా. ఎందుకంటే వీళ్ళిద్దరు కలవట్లేదు, క్యాలిక్యులేషన్ చేసుకుంటే రమ్య బెటరా తనూజ బెటరా అంటే తెలియదు. ఆవిడ కూడా రమ్య గారికి బయట నెగిటివిటీ ఉంది, తనూజ గారికి బయట నుంచి చూసి వచ్చినప్పుడు పాజిటివిటీ ఉంది, ఓటింగ్ ఎక్కువ పడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆవిడతుంటే క్యాలిక్యులేటెడ్ మూవ్ అవుతుంది. కానీ ఫేక్ బాండ్ అని ఏదో ఇచ్చిందో గుడ్. తర్వాత సరికి తనూజ గారు మ్యానిపులేటర్ అని రమ్య గారికి ఇచ్చారు. అది ఏమి ఇచ్చారు ఏం మాట్లాడారో చూపలేదు, కానీ మోస్ట్లీ ఏం మాట్లాడుంటారు, ఏంటి నువ్వు మ్యానిపులేట్ చేస్తున్నావు అనే సెన్స్లో, అంటే మా బాండింగ్ మీద మ్యానిపులేషన్ చేసి వాళ్ళకి ఎక్కిస్తున్నావు, మా బాండింగ్లో అదేం లేదు, నువ్వు మ్యానిపులేట్ చేస్తున్నావు జనాల్ని. అండ్ డెమాన్ పవన్ రీతు చౌదరి రిలేటెడ్గా కూడా బాండ్ రిలేటెడ్గా ఆ బాండ్స్ నువ్వు మ్యానిపులేట్ చేస్తున్నావు, అది నాకు నచ్చట్లేదని బాండ్స్ రిలేటెడ్గా కన్ఫెషన్ వీడియోస్ రిలేటెడ్గా మాట్లాడే అవకాశం ఉంది. మాట్లాడినప్పుడు వీళ్ళిద్దరు మాట గట్టిగా మాట్లాడుకునే అవకాశం కూడా ఉంది. అది ఎపిసోడ్లో చూడాలి. మంచి ట్యాగే ఇచ్చారు, ఆవిడ కరెక్ట్ ట్యాగే ఇచ్చారు. మ్యానిపులేషన్ కాకపోతే ఏముందని డైరెక్ట్గా ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పొచ్చు. డెమాన్ పవన్కి రీతుకి వచ్చి డైరెక్ట్గా చెప్పలేదా, వీళ్ళిద్దరికి డైరెక్ట్గా ఎందుకు చెప్పలేదంటే వీళ్ళిద్దరిని టార్గెట్ చేసుకుని వచ్చారు ఆవిడ ఆట 1-2 పొజిషన్లో ఉన్నారు కాబట్టి బయట. నెక్స్ట్ పక్కన పెడితే డెమాన్ పవన్ ఇమ్మెచ్యూర్ పవన్ కళ్యాణ్కి ఇచ్చాడు, సూపర్ అనిపించింది నాకు. ఎందుకు సూపర్ అనిపిస్తుంది అంటే తప్ప రైటా పక్కన పెడితే డెమాన్ పవన్ మాట్లాడడం స్టార్ట్ చేసిన విధానం ఏదైతుందో గుడ్, వెరీ గుడ్. దాంతోపాటుగా ఇమ్మెచ్యూర్కి తనిచ్చిన రీజన్ కరెక్ట్గానే ఉంది. తనిచ్చిన రీజన్ కరెక్ట్గానే ఉంది. ఎందుకు కరెక్ట్గా ఉందిరా ఉండాలంటే తను ఇచ్చేటప్పుడు రీజన్లోనే క్లియర్గా చెప్పాడు, తప్పో ఒప్పో జరిగిపోయింది అంటే తను తప్పు చేశానని యాక్సెప్ట్ చేశానని చెప్పినా అదేది తెలుసో తెలియకో తప్పు జరిగిపోయిందని యాక్సెప్ట్ చేశాడు చూసారా. యాక్సెప్ట్ చేసిన పాయింట్ నేను కన్సిడర్ చేస్తున్నా. తనే చెప్తున్నాడు తప్పో తెలుసో తెలియకో తప్పు జరిగింది. ఏ రోజు ఆ క్యాప్టెన్సీ డ్రెస్లో తను రిమూవ్ చేయడు, తప్పు జరిగిందని యాక్సెప్ట్ చేశారు కాబట్టి నేను కరెక్ట్ రీజన్ అంటున్నా. కానీ నువ్వు ఇప్పటికీ కూడా అదే రీజన్ పెట్టి బ్యాక్ స్టాబింగ్ అని మన నామినేషన్లో కూడా తీసుకొచ్చాడు కళ్యాణ్. అలా అంటా ఉంటుంది ఇమ్మెచ్యూర్గా ఉంది అనే రీజనింగ్ ఈజ్ వెరీ గుడ్. కానీ దాన్ని బ్యాక్ స్టాబింగ్ అని అనాల్సిందే. వాళ్ళు బ్యాక్ స్టాబింగ్ చేసింది నిజమే, ఆ రోజు బ్యాక్ స్టాబింగ్ గురైంది నిజమే కళ్యాణ్. ఎందుకంటే ఆ రోజు మన శ్రీజ వచ్చి మనసు మార్చుకున్న తర్వాత రీతు చెవులో చెప్పింది మేబీ తీసేస్తానేమని. కానీ డెమాన్ పవన్తో నువ్వు శ్రీజ మీద నమ్మకం పెట్టున్నానంటే సైలెంట్గా ఉండేసి వచ్చి ఇతనే తీసేశాడు. అతని మీద నమ్మకంతో తను పెట్టి కూడా కదిలేలా. సో శ్రీజాకి ఇతనికి డిఫరెన్స్ ఏంటంటే శ్రీజ ముందే మనసు మార్చుకుంటే చెప్పింది, ఇతను మనసులో ఉండింది కూడా చెప్పకుండా సైలెంట్గా ఉన్నాడు. అతను చెప్తుంటే మీ ఇద్దరు చూసుకోవాలంటే కామ్ ఉండి తీయడం అనేది బ్యాక్ స్టాబింగే. కానీ ఇతని పాయింట్ ఏంటంటే ఇప్పటికీ కంటిన్యూ చేస్తే ఎట్లా అనే పాయింట్ రైట్. ఎందుకంటే కళ్యాణ్ అనే పర్సన్ నామినేట్ చేయను అది చేయను నా తప్పు కూడా ఉంది అని చెప్తున్నప్పుడు దట్ స్టిల్ బ్యాక్ స్టాపింగ్ లాగా రిపీటెడ్గా మళ్ళీ ఇప్పటిదాకా కూడా చెప్పడం కరెక్ట్ కాదు. దాన్ని ఇమ్మెచ్యూర్ అని అంటారు, డెమాన్ పవన్ ఇచ్చిన దాంట్లో తప్పదు. కానీ ఈరోజు జరిగిన దాంట్లో క్లీన్ చిట్ ఏదొచ్చిందంటే లాస్ట్ వీక్ చూస్తే నేను ఆ రోజు మొత్తుకొని ఈ సోఫాలో కూర్చొని మరి ఎక్స్ప్లెయిన్ చేశా. క్యాప్టెన్సీ టాస్క్లో వీళ్ళిద్దరు షూ ఇట్టా అన్నాడని భరణి గారి సైడ్ చూపించారని ఇలా షూని డెమాన్ పవన్ అండ్ కళ్యాణ్ రిలేటెడ్గా క్యాప్టెన్సీ కన్ఫెషన్ రూమ్లో తనుజ గారికి పిలిచి మరి ప్లానెడ్గా చూపించారు బిగ్ బాస్ టీం. అది రాంగ్ వాంటెడ్గా ఫ్రేమ్ చేశారు తప్పించి అది జరగలేదు. ఫస్ట్ నుంచి ఇలానే అంటున్నాడు అతను, ఆ టైంకి ఇలానే అంటున్నాడు, దాన్ని పట్టుకొని అలా మ్యానిపులేట్ చేసి చూపించారు అంతే జనాల్లోకి అనేసి చెప్పా. సేమ్ ఈరోజు ప్రూవ్ అయింది కదా, క్లీన్ చిట్ వచ్చింది కదా కళ్యాణ్కి డెమాన్ పవన్కి. మొన్నే వచ్చింది సగం, ఎందుకంటే అతను లడ్డు ఇచ్చేటప్పుడు అదే చేదు లడ్డు ఇచ్చేటప్పుడు ఇచ్చి మరీ ట్యాగ్ ఇచ్చాడు. ఆటోమేటిక్గా వీళ్ళిద్దరూ ఆ క్లోజ్నెస్ లేదు, ఇద్దరికి ఒకరంటే ఒకరు పడట్లేదు, వాంటెడ్గా అది ఏం చేయలేదు. ప్లస్ ఈ రోజు కూడా తన కోపంతో తనకిచ్చాడు ట్యాగ్. సో ఇప్పుడు అర్థమవుతుందా ఆ క్యాప్టెన్సీ టాస్క్లో క్లీన్ చిట్ వచ్చింది. ఆ రోజు ఏ తప్పు చేయలేదు కళ్యాణ్ అండ్ డెమాన్ పవన్ కూడా ఏ తప్పు చేయలేదు. చెయ్యని తప్పుకి అలిగేషన్స్ చేసి బిగ్ బాస్ టీం వదిలేశారు. జనాల్లో చాలా ఆ రోజు నెగిటివిటీ ఫేస్ చేశాడు కళ్యాణ్. దట్ ఈస్ వెరీ రాంగ్ ఫ్రమ్ బిగ్ బాస్ టీం.
ఎందుకంటే క్లారిటీ లేని దానికి డైరెక్ట్గా డెమాన్ పవన్ అని కళ్యాణ్ని అడిగి ఉంటే ఆ రోజే క్లారిటీ వచ్చింది. అలా అడగకుండా లేనిపోని ఇది క్రియేట్ చేసి తనుజకి చూపించి జనాలకు కూడా చూపించిన విధానం బాగాలేదు. ఈ రోజు క్లీన్ చీట్ వచ్చింది. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఇష్యూలు ఉంటే వీళ్ళిద్దరూ ఒకరికొకరు ముందే మాట్లాడుకోకుండా తెలుసుకోకుండా వాళ్ళు కెప్టెన్సీ టాస్క్లో చీట్ కోడ్లు ఎలా పెట్టుకుంటారు, అసలు కన్వర్సేషనే లేకుండా, విచ్ ఇస్ రాంగ్. ఈరోజు తప్పు చేయలేదు ఆ రోజు అనేసి క్లారిటీ వచ్చింది అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ రోజుతో. నెక్స్ట్ వచ్చరికి నాకు సార్ తనుజాని చేస్తానని ఎందుకు చేయలేదు నామినేషన్స్లో అంటే రీజన్ చెప్పలేదు, మనకి ఎపిసోడ్లో వస్తుంది. అది తప్పు, అది మేము ఆ రోజు చెప్పాను. తనుజాని చేస్తానన్నమే తప్పు. బిగ్గెస్ట్ బ్లండర్ ఈ సీజన్లో కళ్యాణ్ ఏదైనా ఉంటే తనని నమ్ముకొని తనకి ఇష్టపడి తన అంటే అభిమానంతో తను ఇతని కోసం నిలబడిందని ఇతనే డైరెక్ట్గా బొచ్చడు సార్లు చెప్తాడు. ఈరోజు ఈవెన్ ఆడియన్స్ కూడా చెప్తారంట ఇదే మాట. ఆడియన్స్ కూడా సేమ్ మాట చెప్తారంట. కళ్యాణ్ నీ కోసం నిలబడింది అనేసి నువ్వే కదా జైలు దగ్గర రాముతో అన్నావు, అలాంటి పర్సన్ నువ్వే ఎలా తీసేయాలనుకుంటున్నావు, నువ్వే ఎలా నామినేట్ చేద్దాం అనుకుంటున్నావు, నీకు ఆ బుద్ధి ఎందుకు వచ్చింది, ఆ మైండ్లో అది ఎందుకు తిరిగింది, అలాంటి ఏం పెట్టుకోవద్దు. మీరిద్దరు ఫ్రెండ్స్, మిమ్మల్ని ఎవరు తప్పుగా చూసుకోవట్లేదు, మీరు ఫ్రెండ్స్ లాగా ఉండండి, నామినేషన్ దాకా పోవద్దు. నీకు అంత హెల్ప్ చేసిన అమ్మాయికి నామినేట్ చేయాలని నీకు ఎలా అనిపిస్తుంది, అది కూడా ఎందుకు తప్పు పెడతాం సార్. కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఫీల్ అయితే డోంట్ కేర్, ఎందుకంటే రీజన్ ఏంటంటే పర్ఫెక్ట్ రీజన్ ఉంది మనకాడ. కళ్యాణ్ చేసిన బ్లండర్ అని ఎట్లా చెప్పగలుగుతా అంటే నామినేషన్ చేసేటప్పుడు రీజన్స్ లేకపోతే ఫ్రెండ్స్ని చేయొచ్చు, కానీ రీతుతో నామినేషన్స్ టైంలో 10 రీజన్స్ ఉన్నాయి, 10 మందికి ఏమన్నా వేస్తానన్న వ్యక్తి 10 మంది ఉన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అయిన తనుజ గారికి నీకు హెల్ప్ చేసిందని నువ్వే కోరుకున్న తనుజ గారికి వేయడం అంటే ఏదో టార్గెట్ చేసి ఏదో మంచి అనిపించుకోవడానికి ఖచ్చితంగా వాడుకున్నదే తప్పించి అది నామినేట్ చేయడం కరెక్ట్ కాదు అనేది నా పాయింట్. ఎందుకంటే రీజన్స్ ఉన్నప్పుడు ఎందుకు చేస్తావు, సిల్లీ రీజన్స్తో ఫ్రెండ్ని ఎందుకు చేస్తావు, అది కూడా నీకు సపోర్ట్ చేసిన అమ్మాయికి, నీకు సేఫ్ చేసి హౌస్లోకి పంపించిన అమ్మాయికి అంతమంది అబాండాలు వేస్తూ ఉంటే మీరు దొంగ స్ట్రాటజీలు వేసారంటుంటే కళ్యాణ్ భరణి గారితో దివ్యతో ఇమానియల్తో నిలబడ్డ అమ్మాయికి ఎలా వేస్తారు, బ్యాడ్ కదా. అది కరెక్ట్, అది బాగా చెప్పాడు. నెక్స్ట్ వచ్చరికి ఇమానియల్ వచ్చి ఫ్లిప్పర్ ఇచ్చారు కళ్యాణ్కి, అది కూడా కరెక్ట్. ఎందుకంటే ఫ్లిప్ చేశాడు, మాట ఇచ్చాడు, మాట మీద నిలబడకుండా తనుజకి వేయకుండా సంజన గారికి వేసారు కూడా ఫ్లిప్పర్ అని ఇవ్వడం కరెక్ట్. అది ఏ రీజన్ చెప్తారు, మాట ఇచ్చిన దాన్ని తప్పితే ఫ్లిప్పర్ అని అంటారు. నెక్స్ట్ వచ్చి రీతు సార్ ఫౌల్ మౌత్ అంటే గబ్బు నోరు అనే సెన్స్లో, అంటే ఏది మాట్లాడతారో తెలియదు అన్నట్టుగా మాధురి గారికి ఆవిడ ఒక ట్యాగ్ ఇచ్చి పర్ఫెక్ట్ చెప్పారు. అది ఫౌల్ మౌత్ అనేది పర్ఫెక్ట్. ఎందుకంటే జుట్టు పట్టుకొని నేలకేసి కొడతానన్నమేంటి, నీ హౌస్లోకెల్లా నీ క్యారెక్టర్, నీ బిహేవియర్ రాంగ్ బిహేవియర్, నీ హౌస్లోనే వర్స్ట్ బిహేవియర్ అన్న సెన్స్లో రీతు చౌదరి గారిని అంటారు. అసలు ఆవిడ తప్పే లేకుండా అంటారు, ఆవిడ తప్పేం లేదు. ఎందుకంటే సుమన్ శెట్టి గారి కాయిన్స్ ఇవ్వమంటే ఇవ్వలేదంట, అదే డబ్బులు ఇవ్వమంటే ఇవ్వలేదంట, అందుకన్నారంట. సుమన్ శెట్టి గారి దగ్గరికి ఇచ్చేదేంటి, ఆవిడకి ఆవిడ ఇష్టం, దొంగలాట, ఎట్టు కావాలంటే అటు తిరగదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్లేట్ తిప్పదు, ఎట్టు కావాలంటే ఆడతారు. ఈవెన్ మీరు నమ్మారా రీతు చౌదరిని, మీరు ఎవరైనా నమ్మారా? కళ్యాణ్ కానించి ఇమానియల్ నుంచి మాధురి గారి దగ్గర వరకు రీతు చౌదరిని ఒక్కరు నమ్మలా. ఓన్లీ రీతు చౌదరిని నమ్మలేక మీరు అందరూ ఏం చేస్తారు, క్యాష్ ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసుకోకూడదు, క్యాష్ ఇప్పుడు పంచుకోకూడదు, మనం పంచుకుంటే రీతు చౌదరి జంప్ అవుద్దేమో అని రీతు చౌదరిని అనుమానించి రీతు చౌదరి మీద నమ్మకం లేకపోవడం వల్లే మీరు డబ్బులు పంచుకోవాలా. అలాంటిది మీ టీంకి ఆవిడ ఎందుకు ఉండాలా, అంత న్యాయంగా ఎందుకు ఉండాలా? మీరే కదా అర్ధరాత్రి గుసగుసలో కూర్చొని మరి డెమాన్ పవన్ అడుగు, డెమాన్ పవన్ దగ్గర డబ్బులు తీసుకో, తను ఎప్పుడు నీకు హెల్ప్ చేయలేదని అమరన్నాడు, నువ్వు తీసుకోపోయి అడిగారు. ఆయన దగ్గర ఈవిడ తీసుకోవచ్చు, కానీ ఈవిడ ఆయనకి ఇవ్వకూడదా? మీరన్న మాటలేగా, అది రాంగ్ గేమ్ లేదు. రీతు చౌదరిని ఆవిడ అన్ని మాటలు మాట్లాడడం వెరీ రూడ్, వెరీ బ్యాడ్. అది నాకు సార్ కూడా అర్థమయ్యి ఆవిడైతే నాకు ఇక్కడ మాధురి గారు తగ్గి సార్ నేను అన్నింది అవుట్ సైడ్ సార్, ఇక్కడ అని కాదు సార్, అవుట్ సైడ్ ఇలాంటి పనులే చేస్తే సార్ అని అనగానే నాకు సార్ సూపర్ అండి, కోటింగ్ సరిపోయిందా, స్వీట్ వార్నింగ్ సరిపోలేదా అని పెట్టే కదా, సరిపోయింది. ఎందుకంటే ఆవిడ ఏమన్నా ఎక్స్ట్రాగా మాట్లాడితే కదా నాకు సార్ సీరియస్ అవ్వడానికి. ఆవిడ చెప్పారు కదా అవుట్ సైడ్ అన్నాను సార్ అంటే, అవుట్ సైడ్ నువ్వు తోపై ఉండొచ్చు మాధురి, అవుట్ సైడ్ నువ్వు తోపై ఉండొచ్చు, పోయి అవుట్ సైడ్ చూసుకోగానే ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో వద్దు. సూపర్ వార్నింగ్ చాలు. ఇంకా ఎపిసోడ్లో ఇంకా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారంటే, మనకు వచ్చిన అప్డేట్ అంటే ఎపిసోడ్లో నాకు సార్ గట్టిగా వార్నింగ్ ఇచ్చి మాట్లాడినప్పటికీ ఈవిడ కూడా క్యాలిక్యులేటెడ్గానే పద్ధతిగానే మాట్లాడి, అంటే ఎలా బ్యాలెన్స్డ్గా మాట్లాడారట మాధురి గారు. ఎపిసోడ్ ప్రకారం అయితే చూడాలి ఎపిసోడ్లో ఎలా ఉందనేది. ప్రస్తుతానికి ఓకే. అండ్ రమ్య గారు సూపర్ అనిపించారు, గుడ్, బాగానే మంచి పాయింట్తో ట్యాగ్ ఇచ్చారు. డెమాన్ పవన్ ఫస్ట్ టైం నోరు ఇప్పాడు, గట్టిగా మాట్లాడాడు, బాగా అనిపిస్తుంది. ఈ రోజుతో క్యాప్టెన్సీ టాస్క్లో తప్పు జరగలేదు అని క్లారిటీ వచ్చింది అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే వీళ్ళిద్దరికే ఇష్యూలు ఉండి ఇద్దరు ట్యాగులు ఇచ్చుకుంటే ఆ రోజు తెలియకుండా చీట్ కోడ్లు పెట్టుకుని ఎలా చీటింగ్ చేస్తారు మనుషుల్ని, సంబంధం లేకుండా ముందు కనుక కన్వర్జేషన్ లేకుండా గుడ్డిగా వేసేసి ఏదో బ్లేమ్ చేయాలని చూసారు తప్పించి, అనవసరమైన నిందలేసారు తప్పించి ఏమీ లేదు కళ్యాణ్ విషయంలో. దట్స్ ఇట్. మీకు అనిపిస్తుంది ప్రోమో అలా ఉంది, ప్రోమో రిలేటెడ్ విషయం అవుతుంది. దీని తర్వాత సంజన గారికి రాము రాథోడ్ వర్సెస్ సంజన గారు వర్సెస్ కళ్యాణ్, రాము రాథోడ్ వర్సెస్ తనుజ, ఆ తర్వాత వచ్చేసరికి తనుజ గారు వర్సెస్ రమ్య. వీటన్నిటి రిలేటెడ్ ఒక ప్రోమో ఒక 1/2 hour 1 hourలో వస్తే, అది వచ్చిన తర్వాత వెంటనే ఇక్కడికి వస్తే దీంట్లో వీడియో కూడా ఉంటుంది. అండ్ మామ
9 lakhs సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యి తీరాలి మావా. 9 lakhs సబ్స్క్రైబర్స్ అవ్వాలి. ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసాం ఈ వీడియో త్రూ ఓడాల్ అనేసి కామెంట్ చేయండి. లవ్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. అండ్ మావా ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో చిన్న అప్డేట్స్ ఏదైనా ఉంటే వీడియో చేయలేని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెడతా ఉంటాను, బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెడతా ఉంటాం. 2,69,000 మంది ఉన్నారు. ఫాలో అవ్వండి, స్టోరీస్లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చెక్ చేయండి.